అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఆశల కొండ. నాథలాపురం గ్రామంలో గరటయ్య కిరాణా వ్యాపారం చేస్తుండేవాడు. అతడి దుకాణం జనం రద్దీగా ఉండే 4 వీధులు కలిసిన చోట ఉండటంతో వ్యాపారం బాగా సాగుతూ మంచి లాభాలు వస్తూ ఉండేవి. అయినా అతడు దానితో తృప్తి పడక మరింత సంపాదించేందుకు మార్గాలేమిటా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకనాడు గరటయ్య దుకాణంలో కూర్చొని ఉండగా వీధినే పోతూ ఒక కోయవాడు కనిపించాడు. గరటయ్య లోగడ చాలామంది కోయవాళ్లను చూశాడు. కానీ వీడి వేషధారణ, ధాటీగా నడుస్తున్న తీరు అతన్ని బాగా ఆకర్షించాయి. కొందరు కోయలు మంత్రతంత్రాలతో, చిట్కాలతో నిధులు దొరికేలా చెయ్యగలరని గరటయ్య విని ఉన్నాడు. కోయవాణ్ణి గరటయ్య కేకవేసి పిలిచి అతడు దుకాణం దగ్గరకు రాగానే కూర్చోమని మర్యాద చేసి, అరణ్యాల్లో కొండల్లో బ్రతికే మీ కోయదొరలకు డబ్బుతో అవసరం ఉండదని విన్నాను, ఆ మాట నిజమేనా అని అడిగాడు. కోయవాడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. గరటయ్య ఎంతో వినయంగా, కోయదొరా, నేను చాలని సంపాదనతో నానా అవస్థలు పడుతున్నాను. నా సంపాదన బాగా పెరిగే మార్గం ఏదైనా చెప్పగలవా అన్నాడు. కోయవాడు దుకాణంలోని సరుకుల కేసి చూస్తూ, నీ దుకాణంలో అమ్మకాలు బాగానే ఉన్నట్లుంది. రోజుకు ఏమాత్రం లాభం సంపాదిస్తున్నావు అన్నాడు. గరటయ్య ఎంతో నీరసంగా, మామూలు రోజుల్లో అయితే 50, అదే పండగలు జాతర సమయాల్లో అయితే 100 వరహాలు అన్నాడు. అంటే సంపాదన బాగా ఉన్నట్లే కదా, ఉన్నంతలో తృప్తి పడటం మంచిది అన్నాడు కోయవాడు. ఏం తృప్తి? నా చిన్నప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నాను, ఎదుగు పొదుగు అంటూ లేదు. నాకంటే వెనక వ్యాపారం ప్రారంభించిన వాళ్ళు చాలామంది లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు. మీరు నివసించే కొండ ప్రాంతాల ఎక్కడైనా నాకు ఇంత నిధి దొరికే ఉపాయం చెప్పకూడదా కోయదొరా అన్నాడు గరటయ్య దీనంగా. కోయవాడు ఒక్క క్షణం ఆలోచించి సంచిలో నుంచి ఒక తాటాకు తీసి దానిమీద గంటంతో ఏదో రాసి గరటయ్యకిస్తూ, దీన్ని తీసుకుపోయి అడవిలోని గూడెంలో ఉన్న మా కోయదొరకిస్తే నీకు నిధి చూపిస్తాడు అన్నాడు. గరటయ్య మహానందంతో తాటాకు తీసుకొని మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి సాయంకాలానికి కోయగూడెం చేరాడు. అతడిచ్చిన తాటాకు చూసుకొని కోయ పెద్ద గరటయ్యను ఆదరించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని చీకటితోనే లేచి నిధి దగ్గరకు వెళ్ళవచ్చన్నాడు. ఆ రాత్రి నిధిని గురించిన ఆలోచనలతో గరటయ్యకు కంటి మీద కునుకులేదు. ఇంకా కొంచెం చీకటిగా ఉండగానే కోయపెద్ద గరటయ్యను పిలిచి అతన్ని అడవి దాటించి ఒక మైదాన ప్రదేశానికి తీసుకుపోయి 2 తోలు సంచులు ఇచ్చాడు. అందులో ఒకదాని నిండుగా మంచినీళ్లున్నాయి, రెండోది ఖాళీ సంచి. గరటయ్య, ఇక్కడి నుంచి అంతా ఎడారి. నువ్వు ఆ కనపడుతున్న కాలిబాటను పట్టిపోతే మధ్యాహ్నానికల్లా ఎడారి మధ్య ఉన్న ఒక కొండను చేరుకుంటావు. అదే ఆశల కొండ. ఆ కొండ గుహలో బంగారు నాణాలు కుప్పలు కుప్పలుగా ఉంటాయి. వాటిని ఖాళీ తోలు సంచిలో నింపుకో. రెండో సంచిలో ఉన్న నీళ్లు నువ్విక్కడికి తిరిగొచ్చే వరకు సరిపోతాయి. తిరిగొచ్చాక అరసంచి బంగారం నేను తీసుకుంటాను, మిగిలింది నీకు అన్నాడు కోయపెద్ద. గరటయ్య సంతోషంగా తల ఊపి ఎండలో ఎడారిన పడి మధ్యాహ్నానికి ఆశల కొండను చేరాడు. అప్పటికి సంచిలో ఉన్న నీళ్లల్లో సగం అయిపోయాయి. కొండ గుహలో ఉన్న బంగారం చూసి గరటయ్యకు కళ్ళు చెదిరాయి. సంచి నిండా బంగారం నింపుకున్న తరువాత అతడికి ఒక ఆలోచన వచ్చింది. నీళ్లు పారబోసి ఆ 2వ సంచిలో కూడా బంగారం నింపుకుపోవడం బావుంటుంది. కోయగూడెం చేరే వరకు దాహాన్ని కాస్త అదుపులో పెట్టుకోవచ్చు. గరటయ్య నీళ్లు పారబోసి ఆ సంచిని కూడా బంగారంతో నింపి 2 సంచులను భుజానికి తగిలించుకొని తిరుగు ప్రయాణమయ్యాడు.
అతడు కింద కాళ్ళు పైన తల కాలుతూ ఉండగా ఎండలో కొంత దూరం నడిచేసరికి దాహం వేసింది. 2 సంచుల బరువుతో భుజాలు పీకుతున్నాయి. ఎక్కడైనా మంచినీళ్లు దొరికితే బావుండునని గరిటయ్య దిక్కులు చూడసాగాడు. హఠాత్తుగా అతడికి ఆ దారినే వస్తూ ఒక మనిషి కనిపించాడు. అతడి భుజాన్నుంచి ఒక చిన్న నీళ్లకుండ వేలాడుతోంది. గరిటయ్య ఆశగా అతడి కేసి చూసి, అయ్యా, నాలుక ఎండిపోతోంది, కాసిని మంచినీళ్ళిస్తారా అని అడిగాడు. అందుకే వచ్చాను. దోసెడు మంచినీళ్లు 2 దోసెళ్ల బంగారం ఖరీదు. సరేనంటే ఇస్తాను అన్నాడా మనిషి. గరటయ్య కొంచెం తటపటాయించి దాహం భరించలేక అతడికి 2 దోసెళ్ల బంగారం ఇచ్చి 1 దోసెడు మంచినీళ్లు తాగాడు. మరొక గంట గడిచేసరికి మళ్ళీ దాహం భరించలేని స్థితికి వచ్చాడు గరిటయ్య. అంతలో మరొక మనిషి అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. మొదటివాణ్ణి అడిగినట్లే గరిటయ్య అతన్ని మంచినీళ్ళిమ్మని అడిగాడు. దోసెడు మంచినీళ్ల ఖరీదు 4 దోసెళ్ల బంగారం ఇష్టమేనా అన్నాడా మనిషి. గరిటయ్య కొంచెం సేపు మదనపడి దాహానికి ఓర్చలేక ఆ మనిషికి 4 దోసెళ్ల బంగారం ఇచ్చి 1 దోసెడు మంచినీళ్లు తాగాడు. మరికొంత దూరం నడిచేసరికి తిరిగి దాహం బాధ మొదలయ్యింది. గరిటయ్యకు లోగడలాగానే మరెవరైనా మంచినీళ్లతో అటు వస్తే బాగుండునే అనుకున్నాడు అతను. అంతలో మరొక మనిషి కనిపించి, దాహం వేస్తున్నదా, 8 దోసెళ్ల బంగారం ఇస్తే 1 దోసెడు మంచినీళ్ళిస్తాను అన్నాడు. అంత ఖరీదా అని గరిటయ్య ఆ మనిషిని కసిరి ప్రాణాలు గబట్టుకుని నడవసాగాడు. ఆ మనిషి గరిటయ్యను అనుసరించి రాసాగాడు. గరిటయ్య కొంచెం భయంగా అతన్ని, నువ్వు నా వెనకే వస్తున్నావెందుకు అని అడిగాడు. ఆ ప్రశ్నకు నవ్వి, భయపడకు, నువ్వు బ్రతికున్నంత వరకు నీ బంగారాన్ని అంటను అన్నాడు. అతను మాట పూర్తి చేసే లోపలే గరిటయ్య మంచినీళ్ళివ్వమన్నట్లుగా సైగ చేసి స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆ మనిషి గరటయ్య ముఖం మీద నీళ్లు చల్లి అతడికి స్పృహ రాగానే తాగేందుకు నీళ్ళిచ్చాడు. అప్పటికి గరిటయ్యకు తిరిగి ప్రాణం వచ్చినట్లయింది. ఆ మనిషి గరిటయ్యతో 3 దోసెళ్ల నీళ్లు ఖర్చయ్యాయని చెప్పి 24 దోసెళ్ల బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు. దానితో గరిటయ్య దగ్గర అరసంచి బంగారం మాత్రం మిగిలింది. తిరిగి గూడానికి వచ్చిన గరిటయ్య వద్ద అరసంచి బంగారం మాత్రమే ఉండటం చూసి కోయపెద్ద, ఓహో, నేను చెప్పినట్లు చెయ్యకుండా అత్యాశకు పోయావన్నమాట, ఒట్టి ఆశపోతువు, నీకు ప్రాప్తం లేదు అని ముందే చెప్పిన విధంగా అరసంచి బంగారం తీసుకున్నాడు. గరిటయ్య దుఃఖంతో నిలువునా కుప్పకూలిపోతూ, కోయదొర, ఆ ఆశల కొండ దగ్గరకు పోయేందుకు మరొక అవకాశం ఇవ్వండి అని వేడుకున్నాడు. జీవితంలో ఎవరికైనా ఒక్కసారి మాత్రమే ఆ కొండ దగ్గరకు వెళ్ళే అవకాశం కలుగుతుంది. మరొకసారి నువ్వు వెళ్ళినా ఆ కొండ గుహ మూసుకుపోయి ఉంటుంది అన్నాడు కోయపెద్ద. గరిటయ్య కాళ్ళీడ్చుకుంటూ 2 రోజుల ప్రయాణం తరువాత ఇల్లు చేరాడు. దొరికిననిది పోగా జాతర రోజుల్లో దుకాణం ముయ్యడం వల్ల అతడికి రావలసిన 500 వరహాల లాభం కూడా పోయింది. విన్నారు కదా, ఆశకు పోతే ఏమవుతుందో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.